సరే ఇప్పుడు మోక్షాజ్ఞ బాలయ్య బాబు కొడుకు ఇప్పుడు ఆయన వారసుడిగా వస్తున్నారు. ఆయన ఎంతవరకు నిలదొక్కుకోగలరు అని చెప్పేసి అది పక్కన పెడితే ప్రశాంత్ వర్మ హనుమాన్ డైరెక్టర్ ఈయన డైరెక్టర్గా వస్తున్నారు, బాలయ్య బాబే ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి వినిపిస్తుంది. ఎంతవరకు నిజమయ్యే అవకాశాలు ఉంటాయి సార్? నిజం అవ్వకపోయినా కూడా నిజం అవ్వాలని కోరుకునేవాడు నేను. బికాజ్ బాలకృష్ణ నాకు బాగా ఫ్రెండ్, నా ఫస్ట్ ఫ్రెండ్. జనని జన్మభూమి అప్పుడు బాగా ఫ్రెండే, చాలా కాలం సాగింది. తర్వాత మా ఇద్దరికి చిన్న ఇష్యూ వచ్చింది, నేను సబ్జెక్ట్ చెప్తాను కీచురోళ్ళ తర్వాత. సో దాని తర్వాత వదిలేశాను నేను. తర్వాత అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మనం మాట్లాడుతున్నాం, వేరే ఉద్దేశం కాదు, కడుపు చేస్తాను అవి చేస్తాను అంటాడు కదా, వాటి గురించి అన్నప్పుడు సరదా కామెంట్ చేయడం తప్పితే అది స్టిల్ ఐ లైక్ హిమ్. అండ్ బిగినింగ్ అబ్బాయి మనం మీ దాంట్లో చెప్పాం, బిగినింగ్ అతను ఇంట్రడ్యూస్ చేస్తారన్నప్పుడు కొన్ని పిక్చర్స్ బయటకు వచ్చినప్పుడు చాలా అందంగా ఉన్నాడు కుర్రాడుగా ఉన్నప్పుడు. తర్వాత మధ్యలో ఈజ్ పుట్ ఆన్ వెయిట్, చాలా లావ్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ ఈ హాజ్ గాన్ డౌన్. ఇప్పుడు ప్లాన్ ఉండి ఉంటుంది, అప్పుడు ఉన్న ప్లాన్ మర్చిపోయి ఉంటారు. ఆ అబ్బాయి కూడా వయసు కదా, ఆ వయసులో అబ్బాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏమాత్రం కొంచెం డైట్ మెయింటైన్ చేయకపోతే లావ్ అయిపోతారు. మహేష్ బాబు అసలు ఇతను యాక్టర్ అవుతాడని అనుకోలేదు, చిన్నప్పుడు చేశాడు. ఇప్పుడు దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఫిలిం ఫెస్టివల్, నేను చాలాసార్లు చెప్పాను అది, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇతను రమేష్ బాబు కలిసి వచ్చేవారు. ఎంత ఇరిటేట్గా అయిపోయాడు. నేను అన్నాను కూడా ఒకసారి, ఇద్దరు పొటాపోటు కలిసేస్తారు సిగరెట్లు, అన్నదమ్ములు ఇద్దరు కలిసి, సినిమా టు సినిమా మధ్యలో గ్యాప్లో రోజు 4 సినిమాలు చూడాలి అక్కడ ఢిల్లీలో. చలి జనవరిలో ఉండేది అప్పుడు. ఒకసారి పిలిచి అడిగాను కూడా, ఏమైనా నువ్వు ఇలా కలిసేస్తున్నావు ఏంటని. గ్యాప్ ఉంది కదండి అంటే, గ్యాప్ ఉంటే అలా కలిసేతోటి ఒకసారి ఒకదాని తర్వాత సిగరెట్ కాల్చేస్తారు వాళ్ళు, అంత చైన్ స్మోకింగ్ అనమాట. ప్లస్ ఇంత లావ్ అయిపోయాడు. ఇతనికంటే రమేష్ బాబు బాగున్నాడు. జనరల్గా కృష్ణ గారి అబ్బాయిలు అందరూ బాగుంటారు, ముక్కు బాగుంటుంది కాబట్టి. మహేష్ బాబు చిన్నప్పుడు చాలా బాగుండేవాడు కాబట్టి అలాగే అయిపోయాడు అనుకున్నాం. సరిగ్గా నేను టైం సినిమా తీస్తాను 1999లో 2000లో చేస్తున్నప్పుడు నేను అలా కారులో నా ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని. కాళీయప్ప హాస్పిటల్ అని దాని పక్కన వీళ్ళ ఫ్రెండ్ ఇల్లు అనుకుంటా, ఈ పక్కన వీడు ఇతను, ఆ పక్కన ఆడు ఫ్రెండ్. నేను ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని భోజనం చేసి మళ్ళీ టీ నగర్కి వచ్చి లేవుగా అక్కడే ఉండేవాడు. అంటే అప్పుడు ఫిల్మ్లోకి వచ్చే టైం అనమాట. స్లోగా జిమ్కి వెళ్ళి స్మార్టెస్ట్ బాయ్ కింద అయిపోయాడు. ఇప్పుడు మరి అందగాడు అంటారా, ఫ్రెండ్స్ అంటున్నాం. ఆ విధంగా ఇతను కూడా ఇప్పుడు అప్పుడు తీయాలనుకున్న సినిమా అప్పుడు చాలా బాగున్నాడు. బాలకృష్ణ కూడా నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, నేను మొన్న మీ దాంట్లో చెప్పాను, ఏంటిది అక్బర్ సలీం అనార్కలి యాదవ్కి భారత్ అన్నదమ్ములు సవాలని తీశారు. అందులో మురళీమోహన్ కూడా ఉంటాడు. ఇతను లాస్ట్ బ్రదర్ ఎన్టీ రామారావు గారికి అందులో ఆ క్యారెక్టర్ వేసాడు. వాళ్ళకి చాలా అందంగా ఉంటాడు అందులో, ఎస్పెషల్ కూలింగ్ గ్లాస్ అయి పెట్టుకుని. నాకు స్టిల్ ఐ రిమెంబర్, నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. తను అదే ఉంటుంది, ఆ వయసులో పెట్టి తీశారు. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది అక్బర్ సలీం అనార్కలి తర్వాత లావ్ అయిపోయాడు. దాని తర్వాత నేను డైరెక్టర్ అయ్యే ముందు విశ్వనాథ్ గారి దగ్గర చేసిన జర్నీ జన్మభూమి అప్పుడు పుష్టిగా ఉండేవాడు. నేను ఇలా పట్టుకుని నన్ను తగ్గాలని. సో ఆ విధంగా వాళ్ళ అబ్బాయికి కూడా జనరల్గా ఆ వయసులో దే పుట్ ఆన్ వెయిట్ కదా. ఇప్పుడు బాగా తయారయ్యాడు. ఆ పిక్చర్ నాకు మొన్న ఎవరో చూపించారు, మీ యాంకర్ ఎవరో చూపించారు. చాలా బాగున్నాడు, యాక్చువల్గా చాలా అందంగా ఉన్నాడు. అది బాలకృష్ణ తీసినా ఎవరు తీసినా కూడా మంచి ప్రాజెక్ట్ అవ్వాలి. ఆ అబ్బాయికి కూడా హిట్ వచ్చింది కాబట్టి, హనుమాన్ తీసాడు కాబట్టి. నిజంగా అతనైనా మరి ఎవరైనా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదేమో మరి. ఓవర్ ఇట్ ఈస్ ఆ అబ్బాయి బట్టి చాలా 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 స్మార్ట్గా ఉన్నాడు, వెరీ హ్యాండ్సమ్. అవుతాడు. ఎన్టీ రామారావు గారు బ్రీడ్ అంటే అలాగే ఉంటారు కదా, మంచి ముక్కు అది ఉంటుంది కదా. అండ్ విత్ ఆల్ దట్ గుడ్ ఆఫీసెస్ ఆఫ్ బాలకృష్ణ, వాళ్ళ పబ్లిసిటీ, ఆ స్టైల్ ఆఫ్ డూయింగ్ పబ్లిసిటీ అన్నీ కూడా బాగా చేస్తే మంచి నిలబడుతుంది. అది 100 కోట్ల సినిమా అవని అవసరం లేదు, 20 కోట్లు కూడా తీయచ్చు. ఒక లవ్ స్టోరీ తీయడానికి అంత అవసరం లేదు యాక్చువల్గాను, ఖర్చుపోయి. కానీ ఆ పొరపాటు చేయకూడదని ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ అడ్వైస్. గాలి జనార్దన్ రెడ్డి కొడుకుల గురించి నేను ఇచ్చాను ఒకసారి, వాళ్ళని నన్ను వచ్చి అడిగితే. ఎప్పుడు కూడా అది అతని మీద సింపతి వచ్చే క్యారెక్టర్ ఇవ్వండి. ఎవరికి? మోక్షజ్ఞకి. ఆల్రెడీ అక్కడే ఆ పొరపాటు చేసిన వల్లనే అఖిల ఆమెల కొడుకు పేరు ఏం పేరు అఖిల్ దెబ్బతిన్నాడు. రావడంతో డబ్బు ఖర్చు పెట్టాడు, వాళ్ళ ఫాదరు ఖర్చు పెట్టేశాడు. చూడరు అలాగా. అతను ఏ సినిమా కూడా అతనికి ఒక యారగంట అని పేరు వచ్చేసింది, కొంచెం యాటిట్యూడ్ బాగా ఎక్కువ చూపిస్తాడని. ఇవన్నీ రాకుండా ఉండాలంటే అతనే డొసైల్గా ఒక మంచి రామాయిజ్ గుడ్ బాయ్, లేనోడు, చాలా డబ్బు ఉన్నామని పెళ్లి అతన్ని ప్రేమించాడు, ఇది జరగదు, ఎట్టి పరిస్థితులు జరగదు అనుకునే లెవెల్లో ఇతని మీద సింపతి వచ్చేటట్టుగా చేయాలి తప్పితే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ సజెషన్.
అతని మీద సింపతి వచ్చేటట్టు చూసుకోవాలి కానీ నేను బాలకృష్ణ కోటి ఎన్టీ రామారావు గారు మనవాడిని అది తప్పదు. అలా కొంచెం చూపించిన నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు కూడా దెబ్బ అయిపోయాడు రోహిత్. వచ్చిన సీన్ చేస్తే సెట్ అయిపోయినవాడట. సెట్ అయితే డబ్బులు రావాలి కదా తిరిగి. నాకు ఎవడ ప్రొడక్షన్ మీద చెప్పాడు. అయ్యో అది ఈ యొక్క కెపాసిటీ. బాలకృష్ణ కొడుకుగా ఇప్పుడు చిరంజీవి కొడుకుగా చిరంజీవికి ఎలా పడింది ఆ అబ్బాయికి ఎవడో కొడుకు పేరు చరణ్, రామ్ చరణ్. ఆ విధంగా ఇతనికి కూడా జై బాలయ్య మూమెంట్లో ఉంది కదా ప్రస్తుతం. అంచేత ఇతని మీద కూడా పడుతుంది. ప్లస్ ఎన్టీ రామారావు మనోడు ఇతను బాగుంటుంది. ప్లస్ నిజంగా కూడా రియాలిటీగా అందంగా ఉన్నాడు అతను. అంటే ఇప్పుడు లెగసీ ఫాలో అవుతారంటారా? అంటే ఆల్రెడీ ఎన్టీ రామారావుకి ఒక లెగసీ ఉంది, దాన్ని మనవడుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగానే చేస్తున్నారు. బాలయ్య బాబు లెగసీని ఈయన తీసుకొస్తారంటారా? ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు కల్కి సినిమాలను దాని సినిమా పేరు ఏం పేరు 2898. 2890లో కూడా ఈ మనవాడు ముందు మనవాడు ఉంటే చూస్తారు. ఈ అబ్బాయి మోక్షజ్ఞ మనవాడు ఉన్నాడు అనుకోండి, అతను కూడా చూస్తారు. ఎక్కడికి పోతుంది? మీడియా అలాగ ఉంటుంది, అన్నీ అలాగ ఉంటుంది. రియాలిటీ ఉంటుంది. ఎన్టీ రామారావు ఈజ్ నాట్ ఫర్గెటబుల్ హీరో కాదు కదా. స్కై హై ఉన్న ఒక పెద్ద హీరో సౌత్ ఇండియాలోనో ఇండియాలోనే. అంచేత అది అలాగే వెళ్తూనే ఉంటుంది లెగసీ. మనం ఉండం, మీరు ఉంటారు, మేము ఉండం. ఓకే, నేను అన్నమాట గుర్తుపెట్టుకో. లెగసీ ఉంటానే ఉంటుంది అలాగా. దాన్ని నెపోటిజం అంటారు. నేను ఎక్కువ విషయం కూడా ఒప్పుకోను. ఒక మెకానిక్ కొడుకు మెకానిక్ అవుతాడు అంటాడు. ఒక ఏరోనాటిక్స్ చేసేవాడు ఏరోనాటిక్స్లో ఉంటానని చూస్తాడు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటాడు. ఒక లాయర్ పెద్ద లాయర్ కొడుకు పెద్ద లాయర్ అవ్వాలనుకుంటాడు. తప్పులేదు. అదేవిధంగా ఒక పెద్ద సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటే తప్పేటి? ఇది నెపోటిజం. అంచేత వాళ్ళే సపోర్ట్ చేయట్లేదు, ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. బొక్షరి కంటే అందగానే నేను ఒకటి పెట్టానుకో, అది డమాలమనొచ్చు. ఓకే, మరి ఎందుకు ఆడుతుందంటే అంతే. వీళ్ళంతా కూడా పెద్ద అందగాళ్ళని పట్టుకొని అన్న ఎలాగంటే కోపం వస్తుంది కొంతమందికి. చిరంజీవి కొడుకులు బన్నీ ఏమన్నా ముందు అన్నారా? నేను ఒక వీడియో చెప్పాను సంవత్సరం క్రితం. మరి అదే బన్నీని స్టైలిష్ షార్ అనేసారు. ఈడెవడండి అన్నారు. గంగోత్రిలోనే ఇందులోనో రాఘవేంద్ర డైరెక్షన్లోనే అలా వెళ్ళిపోయాడు. చిరంజీవిని అనేవారు ముందు. చిరంజీవిని అలా అనవలసినంత బ్యాడ్గా ఉండేవాడు. కళ్ళు బాగుండి మంచి మెలకానిక్ లుక్, మనిషి మగాళ్ళలాగా వీట్ కలర్లో ఉండేవాడు. నాజుగ్గా తెల్లగానో లిప్స్టిక్ రాసి ఉండేవాడు కాదు, మగాళ్ళ ఉండేవాడు. నేను మొట్టమొదటి నుంచి ఐ యూస్ టు లైక్ హిమ్ బికాజ్ ఉన్నాడు. గొప్ప నటుడా కాదని నేను చెప్పలేను, కానీ మన కమర్షియల్ సినిమాకి కావాల్సిన ఒక సినిమాలో డ్యాన్స్ చేశాడు అనమాట. మొగుడు కావాలని సినిమాలో. నేను అప్పుడు మెడ్రాస్ చదువుకున్నాను. ఎవరి అనిపించింది అనమాట, ఇలా డ్యాన్స్ చేస్తాడంటే. ఆ ఒక్క సాంగ్ హైదరాబాద్లో తీశారు. అప్పుడు మెజారిటీ రాళ్ళు రప్పలు ఉన్నప్పుడు కట్టా సుబ్బారావు డైరెక్టర్ దానికి. నేను అప్పుడు అవునాను, దిస్ యాక్టర్ ఈజ్ గోయింగ్ టు రూల్ అని. ఇక్కడ ఎరగదీసేస్తాడు. అధిక బడ్జెట్ సినిమా ఆ రోజుల్లో. ఆ ఇచ్చిన 10 మంది డాన్సర్లోనూ అంచేత అలాగా పువ్వు పుట్టగానే పరిమళిస్తా అనుకునే టైంలో బాలకృష్ణ కోడికి క్లిక్ అవడం ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ చాలామంది కొత్త వాళ్ళకి కూడా ఈ రోజులో అవకాశం ఉంది. సినిమా బాగుండాలి, కంటెంట్ బాగుండాలి, కొంచెం కష్టపడాలి. వీళ్ళకి కష్టపడే ఇమేజ్ ఉంది కాబట్టి ఈ మోక్షజ్ఞ, చిరంజీవి కొడుకు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫాదర్ల యొక్క ఇమేజ్ వాళ్ళ మీద పడుతుంది. 75% పడుతుంది. అంటే ఆల్రెడీ థియేటర్లో 75% వచ్చేసినట్టే కదా. దట్స్ మిగతా 25% యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆక్యుపై చేస్తారు. అర్థమైంది మీకు? బాగుంటాడు, నిజంగా కూడా బాగున్నాడు అతను. ఇవన్నీ చెప్పుకోవాల్సినంత ఇది లేదు. ఇందాక చెప్పిన బన్నీ, చిరంజీవి గారు అలా కాకుండా దిస్ బాయ్ లుక్స్ వెరీ గుడ్. ఈ లుక్స్ గుడ్. అవన్నీ హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు చాలా బాగున్నాడు. ఇంకా బాగుండేవాడు చిన్నప్పుడు. మరి మధ్యలో ఎందుకు వద్దనుకున్నారో సరే, మనవాడికి కొంచెం జ్యోతిషం బాగా పిచ్చి బాలకృష్ణకి. అది చేత దాని గురించి 2-3 సంవత్సరాలు ఆగమంటే ఆగిపోయి ఉంటాడు. ఇలాగ మనవాడు తినేసాడు, లవ్ అయిపోయాడు. అది పెద్ద యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు అందరూ బాగుంటారని చెప్పి మన దాంట్లో చెప్పాను. బాలకృష్ణ డాటర్స్ లుక్స్ వెరీ ప్రెటీ, ఎస్పెషలీ సీఎం కోడలు ఎవరు, షీఈస్ వెరీ వెరీ నైస్. షీఈస్ టూ గుడ్. బాలకృష్ణ మరి మంచి ముక్కుతో ఉంటుంది.